Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. మా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడిన మేము 223 కొట్టిన స్కోర్ ని కూడా ఆపుకోలేకపోయాం. దీనికి కారణం బట్లర్ గాడే. చేజింగ్ లో ఈ రేంజ్ బ్యాటింగ్ ని నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఫారిన్ ప్లేయర్లు వాళ్ళ దేశానికి మంచిగా ఆడి ఐపీఎల్ లో నార్మల్ గా ఆడతారు. కానీ ఈ బట్లర్ గాడు వాళ్ళ దేశానికి నార్మల్ గా ఆడి మన ఐపీఎల్ లో బ్యాటింగ్ తో చుక్కలు చూపిస్తున్నాడు. చూశారుగా నా బ్యాటింగ్ ఎలా ఉందో, అట్లుంటది మనతోని. నా సెంచరీ మ్యాచ్ గెలవడానికి ఎంత హెల్ప్ చేసిందో స్టార్క్ గార్డ్ బౌలింగ్ లో హాఫ్ సెంచరీ కూడా అంతే హెల్ప్ చేసింది. అసలు వీడిని ఇన్ని కోట్లు పెట్టుకుని ఈ రేంజ్ లో బౌలింగ్ వేయించుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలా బౌలింగ్ లో హాఫ్ సెంచరీలు చేయించుకోవడానికి అన్ని కోట్లు ఇవ్వాలా? మా దేశంలో గల్లీ ప్లేయర్స్ కూడా వీడికన్నా మంచిగా వేస్తారు. మా బౌలింగ్ గురించి ఏం చెప్పమంటావు? మా బౌలింగ్ కూడా ఆర్సీబీ బౌలింగ్ లాగా మారిపోతుంది. అలాగని స్టార్క్ గార్డెన్ టీంలో నుంచి తీసేద్దామంటే అన్ని కోట్లు పెట్టుకొని బెంచ్ ప్లేయర్ గా చేస్తే అందరూ మా కేకేఆర్ ని ట్రోల్ చేస్తారు. అందుకనే వాడు టీం కి బరువు అని తెలిసినా మేము చివరిదాకా మొయ్యాల్సిందే, మాకు వేరే దారి లేదు. అదేంటి అన్న అంత మాట అన్నావు? టీ20 అంటేనే బ్యాట్స్మెన్ల గేమ్, అలానే కొడతారు. మరి మీరు మాత్రం ఢిల్లీ మీద 272 కొట్టొచ్చు, వాళ్ళు కూడా అలానే వాళ్ళ బౌలర్స్ ని తిడుతున్నారా? ఐపీఎల్ లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మన బ్యాటింగ్ యూనిట్ కంటే వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ మంచిగా ఆడారు, అందుకే గెలిచారు. మరి మన టీంలో ఎంతమంది మంచిగా ఆడారో చెప్పు. నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో. నెక్స్ట్ టైం నుంచి మా బ్యాటింగ్ లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాంలే. బట్లర్ బ్రో, నేను నీకు ఏం అన్యాయం చేశాను చెప్పు? ఈ రేంజ్ లో సెంచరీ చేసి మీ టీం ని గెలిపించుకున్నావు. ఆల్రెడీ మీరు టేబుల్ టాపర్ గానే ఉన్నారు. ఈ మ్యాచ్ ఓడిపోతే ఏమైంది చెప్పు? నా జీవితంలో ఫస్ట్ టైం సెంచరీ చేసిన మ్యాచ్ ఇది. అలాంటిది ఈ మ్యాచ్ కూడా లాక్కున్నారు. సెంచరీ చేసిన సంతోషం కూడా లేదు మా టీం కి. నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు అంత బాధపడకు నరేనన్నా, నీ సెంచరీకి మేము కూడా ఇంప్రెస్ అయ్యాము. కొన్ని సార్లు సెంచరీలు చేసిన మ్యాచ్లు కూడా ఓడిపోవడం కామనే. అంతేలే, నేను దీనికే బాధపడడం కరెక్ట్ కాదు. ఆర్సీబీలో కోహ్లీ సెంచరీ చేసిన మ్యాచ్ కూడా పోయింది. ఆరెంజ్ క్యాప్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కోహ్లీ కూడా టేబుల్లో లాస్ట్ లో ఉన్నాడు. కోహ్లీ బాధతో పోలిస్తే నా బాధ కూడా ఒక బాధేనా? మరి ఇప్పుడు అర్థమైందా నరేన్ బ్రో నీకు నా బాధ? నేను మంచిగా పర్ఫామ్ చేసి ఆరెంజ్ క్యాప్ లో పోటీ పడుతున్నాను, కానీ మా టీం మాత్రం లాస్ట్ లో ఉంది. అందుకే టీంలో ఒక్కడే ఎంత పర్ఫామ్ చేసినా ఏం లాభం ఉండదు. అందరూ కలిసి మంచిగా ఆడితేనే టీం గెలుస్తుంది. అయినా నేను కూడా ఒక్కడినే మా టీం ని గెలిపించలేదు. రియాన్ పరాగ్ ఇంకా పోవెల్ గాడు ఇద్దరు దంచి పడేశారు. కానీ హెట్మైర్ గాడు మాత్రం చిన్నపిల్లలకి క్యాచ్ ప్రాక్టీస్ చేయించినట్లు క్యాచ్ ఇచ్చాడు. ఏ రేంజ్ ఫిక్సింగ్ చేసుంటే ఈ రేంజ్ క్యాచ్ ఇచ్చాడు, అది కూడా ఫస్ట్ బాల్ కే. నన్ను చూస్తే ఫిక్సింగ్ చేసే వాళ్ళలాగా కనపడుతున్నానా బట్లర్ అన్నా నీకు? ఫస్ట్ బాల్ కదా డిఫెండ్ చేద్దాం అనుకున్నా, బ్యాట్ కి పైన తగిలింది, అందుకే అవుట్ అయ్యాను. లేకపోతే నా బ్యాటింగ్ తో చుక్కలు చూపించేవాడిని. నన్ను బోల్ట్ గాడు అవుట్ చేయకుండా ఉంటే ఇంకో 30 రన్స్ కొట్టేవాడిని. అప్పుడు మా వాళ్ళు బౌలింగ్ ఎలా వేసినా మేము గెలిచేవాళ్ళం. నెక్స్ట్ మా రస్సెల్ గాడిని కొట్టమంటే సింగిల్ తీసి నాకే బ్యాటింగ్ ఇస్తున్నాడు. అదే వీడు ఇంకో 20 రన్స్ కొట్టుంటే బాగుండేది. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి లాభం లేదు. నెక్స్ట్ మ్యాచ్ లో అయినా మంచిగా ఆడి గెలవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.